నమస్తే. పెహల్గామ్ దాడి ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ముఖ్యంగా అక్కడ 26 మంది చనిపోవడమే కాకుండా ఇంకో 20 మంది గాయాల పాలయ్యారు. మరి దీని అంతటికీ అక్కడ భద్రత లోపమే అని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా అంత మొత్తం పర్యాటక ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా అక్కడ భద్రత ఎక్కువ ఉండాలి. మరి భద్రతకి ఏమయ్యింది? ఇంకో పక్క వాళ్ళు లోపలికి ఎలా చొరబడ్డారు అంటే వస్తే డైరెక్ట్గా కాశ్మీర్లోకి రావాలి లేదా శ్రీనగర్లోకి రావాలి, డైరెక్ట్గా ఈ పర్యాటక ప్రదేశంలోకి ఎలా వచ్చారు అని చెప్పేసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇది ఒక పెద్ద ప్రభావమే చూపెట్టింది అనుకోవచ్చు శ్రీనగర్, జమ్మూ అండ్ శ్రీనగర్లో. అండ్ అక్కడికి పర్యాటకంగా వెళ్ళాలి అన్న భయానికి వస్తున్నారు. ఇంకో పక్క పెద్ద ఎత్తున పాకిస్తాన్ పైన చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. మరి దీని అంతటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అండ్ డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు సాయిరామ్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పెహల్గామ్ లో జరిగింది ఖచ్చితంగా పెద్ద ప్రభావమే చూపెడుతుంది అటు రెండు దేశాల పైన. సో ప్రస్తుతం ఇది ఖచ్చితంగా ఇది ఒక భద్రత లోపం అని చెప్పేసి అందరు అంటున్నారు. మీరేమంటారు? మేడం, ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏదైతే పెహల్గామ్లో మన హిందువుల పైన, టూరిస్టుల పైన అని చూడకుండా హిందువుల పైన దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయితే ఇది పిరికిపంద చర్యగానే అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఇక భద్రత లోపం అని అంటే అది కేవలం కొన్ని లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని వాషౌట్ చేయడానికి, దాన్ని వాషౌట్ చేయడం కంటే ఇది హిందువుల మీద కాకుండా దాడి అనేది వచ్చేసరికి వీళ్ళు దీన్ని కొంచెం వాషౌట్ చేసి దీన్ని కొంచెం ఫ్యాబ్రికేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అంటే వీళ్ళు నిజంగానే వీళ్ళు అన్నట్టు భద్రత లోపం అని అనుకుంటే దీనికి ముందుగా బాధ్యత వహించాల్సింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఫరూక్ అబ్దుల్లా గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన దానికి బాధ్యత వహించాలి. అలాగే ఎటువంటి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడినటువంటి ఫరూక్ అబ్దుల్లా గారి ఎవరైతే ఎంపీలు ఉన్నారో లేదా ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే గతంలో కొన్ని రోజుల కిందే ఒక వారం 10 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా, అక్కడ పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ కూడా బాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండు. హిందువులు బాగా నీచం, మాకంటే ముస్లింల మేమే అంటే మా ముస్లింల కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు కాపీర్లు, వీళ్ళని చంపితే మనకి దేవుడి దగ్గర జన్నత్ అంటే వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుంది, అక్కడ 72 మంది కన్యలతోనే వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళకి ఒక సేయింగ్ ఉంది. అట్లా ఈ ఒక రాక్షసత్వంతో, ఒక పైశాచికత్వమైనట్టు ఒక మెంటాలిటీతో వీళ్ళు అక్కడ ఉన్న యువకుల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. అయితే ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కంప్లీట్గా కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి. అక్కడ యువకుల్ని రెచ్చగొడుతూ మొన్న ఇదే ఫారూక్ అబ్దుల్లా గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఆయన ఏమంటారనంటే అమర్నాథ్ యాత్ర, ఇప్పుడు అక్కడ మన కాశ్మీర్ దగ్గర అమర్నాథ్ యాత్ర అని ఒకటి ఉంటుంది మనకి. అమర్నాథ్ యాత్రకు వచ్చే హిందువులందరూ కూడా ఆ అమర్నాథ్ యాత్ర అనేది మా కాశ్మీరు ట్రెడిషన్స్ మీద, మా యొక్క భావజాలం మీద అది ఇన్వేజన్ అంటాడే. అమర్నాథ్ అది ఏదైతే ఇప్పుడు వస్తున్నారో అక్కడ మన భక్తులు, హిందువుల భక్తులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళ మన అంటే హిందువులంతా కూడా అక్కడ వాళ్ళ ట్రెడిషన్ల మీద, వాళ్ళ మతపరమైనటువంటి ఒక నమ్మకాల మీద అది దెబ్బ, వాళ్ళని మనం పాడు చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. ఇది ఒక ఇన్వేజన్ అంటాడు. ఇన్వేజన్ అంటే ఇప్పుడు మన భారతదేశం మీద ఎట్లయితే దండయాత్ర చేసారో వేరే ఇప్పుడు ఇస్లాం సంబంధించిన వాళ్ళు లేదా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇట్లా ఎట్లయితే దండయాత్ర చేసారో అట్లా మనం చేస్తున్నాం అంటారండి. అది ఎంతవరకు కరెక్టో మాకైతే ఇప్పటిదాకా అర్థం కాలే. వాళ్ళ మాటలు ఎప్పటికీ వాళ్ళు వెనక్కి తీసుకోలేదు. అక్కడ స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్యే ఏమంటాడనంటే ఇది కంప్లీట్గా కాశ్మీర్ అనేది కంప్లీట్గా పాకిస్తాన్ భూభాగం, అసలు ఇక్కడ 370 ఆర్టికల్ని తీసేయడం కూడా చాలా పెద్ద నేరం, మమ్మల్ని అణిచివేస్తున్నారు, ఇక్కడ ముస్లిం అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు, ఇది సరైన చర్య కాదు, వెంటనే ఆ 370 ఆర్టికల్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి చెప్తారు. అంటే వీళ్ళు ఏం సంకేతం ఇస్తున్నారు? భారతదేశంలో వండుకుంటూ భారతదేశం తిండి తిని భారతదేశం ఉప్పు తిని వీళ్ళు ఎంతసేపు పాకిస్తాన్కి ప్రో పాకిస్తానీస్ అని చెప్పి నేను వర్ణిస్తున్నా. వీళ్ళని ఎంతసేపు కూడా పాకిస్తాన్ పాట పాడడం, పాకిస్తాన్కే వంత పాడడం, పాకిస్తానే మా దేశం అని వీళ్ళు చెప్పుకోవడం అనేది నిజంగా చాలా నీచమైన చర్య. ఇది అసలు ఈ ప్రెసిడెంట్లు ఉన్నంతసేపు ఎటువంటి కనీసం చీమ చిటుకుమన్నా కానీ కేంద్రానికి తెలిసే ఇది ఉండే.
ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాక ఎవరికి నచ్చిన స్టేట్మెంట్లు వాడిస్తున్నాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. దాని తర్వాత అక్కడ చాలా సార్లు కూడా మళ్ళీ రాళ్ళు రువే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉండే బిఎస్ఎఫ్ బలగాలు కానీ లేకపోతే ఆర్మీ బలగాలు కానీ వాటిని నిర్వహించి, అలాగే అక్కడ ఉన్న యువతకి సపరేట్గా వాళ్ళందరినీ తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళకి కూడా అక్కడ లోకల్గా, అంటే అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, అక్కడ కొంతమంది భారతదేశంలో ఈ 370 ఆర్టికల్ పునరుద్ధరించినాక అప్లికేషన్ అయినాక అక్కడ చాలా వరకు టూరిజం డెవలప్ అయింది. టూరిజం డెవలప్ అవ్వడం వల్ల అక్కడ ట్యాక్సీ రూపంలోనో, పండ్లు అమ్ముకునే రూపంలోనో, లేకపోతే హోటల్స్, చాలా వరకు ఇండస్ట్రీస్ కూడా ఈ టూరిజం ఇండస్ట్రీ అనేది కొంచెం మెరుగుపరుస్తూ వచ్చింది. దాంట్లో అక్కడ ప్రజలు కూడా చాలా మందికి రోజీ రోటీ అంటారు కదా, డైలీ వాళ్ళకి బ్రతకడానికి జీవనోపాధి దొరికింది. సో దానివల్ల చాలా మంది సంతోషంగానే ఉన్నారు. కేవలం కొంతమంది మాత్రమే ఈ పాకిస్తాన్కి ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో, పాకిస్తాన్ని బాగా అమితంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారో, దేశద్రోహులు అంటారు వాళ్ళు తప్పితే ఇంకెవరు కూడా అక్కడ మన పైన, అంటే దేశం పైన విషం జిమ్మడం కానీ లేకపోతే ఇటువంటి చర్యలకు ఎవరు దిగట్లేదు. అంటే మీరేమంటారు, అంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ రాజకీయంగా ఇలా రెచ్చగొడుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ దాడి చేసిన వాళ్ళలో ఇంకా ఒక ఇద్దరు కాశ్మీరులు ఉన్నారు అని చెప్పేసి కూడా, యువకులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం వల్లనే వీళ్ళిద్దరు ఉన్నారు అనుకోవచ్చా? ఈ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తారు అని అంటున్నారు. అదొక ఆయుధం కింద వాడుకుంటున్నారు మేడం. ఇప్పుడు కాశ్మీర్లో, ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుందంటే, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు లష్కరే తోయిబా కావచ్చు, తెహ్రీకే పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే అక్కడ లోకల్ గా ఉండే టీఆర్ఎఫ్ ఈ రోజు మనకి ఏదైతే ఇప్పుడు పాల్పడ్డదో వాళ్ళు కానీ, ఇట్లాంటి కొన్ని రిక్రూటింగ్ సంబంధించి కొంతమంది రిక్రూటర్స్ ఉంటారు మేడం. ఆ లోకల్గా కొంచెం అంటే ఎక్కువగా తెలివిగా ఆలోచించలేని వాళ్ళు ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళని కానీ, లేకపోతే ముందు నుంచో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గతంలో వాళ్ళ అన్నదమ్ములో, లేకపోతే వాళ్ళ తండ్రులు, లేకపోతే ఎవరో బంధువులు ఎవరో ఒకరు ఆల్రెడీ ఈ టెర్రరిజంలోకి వచ్చిన వాళ్ళు, ఈ ఉగ్రవాదంలోకి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే జైలు పాలైన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళు పికప్ చేసుకొని వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి పంపిస్తారు. ఇదే ఇప్పుడు ఏ దారిలో వీళ్ళు వచ్చి మనం మీద అటాక్ చేశారు, అట్లాంటి దారులు చాలా ఉంటాయి, బ్లైండ్ స్పాట్స్ చాలా ఉంటాయి. ఎన్ని కనుగొన్నా సరే మళ్ళీ ఇంకో బ్లైండ్ స్పాట్ వాళ్ళు వెతుక్కుంటారు, లేకపోతే దానికి మన అండర్ గ్రౌండ్ నుంచి ఒకటి వే తయారు చేసుకుంటారు వీళ్ళు, బంకర్స్ అంటారు వాటిని. బంకర్స్ తయారు చేసుకుని బంకర్స్ నుంచి వెళ్ళడం, బంకర్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎంత పహారా కాసినా కూడా మిలిటరీ అక్కడ ఏదో ఒక దగ్గర బ్లైండ్ స్పాట్స్ అనేవి ఉంటాయి మేడం. వీళ్ళు ఎప్పటికీ అవుట్ పోస్ట్ లో ఉంటారు, ఫార్వర్డ్ పోస్ట్ లో ఉంటారు మిలిటరీ వాళ్ళు. బిఎస్ఎఫ్ వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ ట్రూప్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మ్యాటర్కి వస్తే, వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోయి ఫస్ట్ ఇక్కడ బ్రెయిన్ వాష్, ఒక 40-50% బ్రెయిన్ వాష్ ఇక్కడ అయిపోతుంది వాళ్ళకి. మనము అణచివేయబడుతున్నాం, మనము మన దేశం ఇది కాదు, మన దేశం పాకిస్తాన్, మనల్ని ఆక్రమించుకున్నారు, మనల్ని అణచివేసి మన ఇస్లాంకి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. ఇస్లాం అనేది మన ఈ భారతదేశంలో ఇస్లాం సంబంధించిన ముస్లింలు ఎవరు కూడా సంతోషంగా లేరు అని చెప్పి ఇట్లా రకరకాలుగా, అది మసీదులో కావచ్చు, మదర్సాలో కావచ్చు, లేకపోతే ఏదైనా మీటింగ్, ఇప్పుడు మనకి జనరల్ ఇప్పుడు అంటే క్రిస్టియన్ మీటింగ్స్ ఎట్లా ఉంటాయి అట్లా అందరికీ, అంటే ముస్లిమ్స్కి వీళ్ళకి కూడా ఉంటాయి కదా, ఆ మీటింగ్స్ లో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు వీళ్ళకి. అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే చాలా చిన్నది కాదు, చాలా పెద్దది. ఇట్స్ వెరీ వ్యాస్ట్ స్టేట్. అండ్ ఊర్లు కూడా అక్కడ విలేజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్క ఊర్లో మినిమం 2000 ఇళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే 5000 ఇళ్ళ వరకు ఉంటాయి. సో దాంట్లో ఎవడు ఎక్కడ ఉన్నాడు, ఎవడు ఏం మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు, ఏ ఇంట్లో కూర్చొని ఏం చెప్తున్నాడు ఎవరికి తెలియదు. సో మాక్సిమం ఎంతవరకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆర్మీకి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడం, అక్కడ ఏమైనా ఆయుధాలతో వీళ్ళు పట్టుబడితే స్పాట్ లో ఒకటే ఉంటుంది, షూట్ అంటే కనిపిస్తే కాల్చాలి అంతే. లేదా ఆడకూడన్నా ఇటువంటి దానికి రిక్రూటింగ్ పాల్పడుతున్నాడు అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు ఇంటరాగేట్ చేస్తారు, దాని తర్వాత అయితే వీళ్ళకి అక్కడ తీసుకెళ్తారు పాకిస్తాన్కి, మిలిటెంట్ గా తయారు చేస్తారు వీళ్ళని. అంటే యుద్ధ కళలు మొత్తం నేర్పిస్తారు. గన్ ఫైరింగ్ కావచ్చు, గ్రెనేడ్ థ్రోయింగ్స్ కావచ్చు, లేకపోతే రాకెట్ లాంచర్స్ ఎట్లా వాడాలి చూపిస్తారు. లేదు మ్యాన్ టు మ్యాన్ ఫైట్ ఉన్నప్పుడు ఒక మనిషిని ఎక్కడ కొడితే వాడికి చనిపోతాడనో, లేకపోతే పాయింట్ బ్లాంక్ లో కాల్చేది, ఇవన్నీ కూడా ఒక మామూలు మనిషిని కొంచెం మెదడులో కొంచెం వ్యతిరేకత ఉన్నవాడిని కంప్లీట్ గా మనం ఒక రాక్షసునిగా వాడిని మారుస్తారు. మార్చి వాళ్ళనే లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి, ఈ టెర్రరిస్ట్లకు అందరికి కూడా లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. జమ్మూ ఇప్పుడు ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. లాస్ట్ లో మనము గతంలో చూసుకున్నట్టయితే సర్జికల్ స్ట్రైక్ అయింది. సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు కొన్ని లాంచ్ ప్యాడ్స్ ని మనోళ్ళు దాన్ని అంటే ధ్వంసం చేయడం జరిగింది, నాశనం చేయడం జరిగింది. చాలా మంది టెర్రరిస్టులు కూడా అక్కడ చనిపోయారు. అది బయటికి తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా వేరే కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. పాకిస్తాన్ ఒప్పుకోలేదు కానీ ప్రపంచ స్థాయిలో కొన్ని ఆర్టికల్స్ లో కూడా వచ్చినాయి. సో ఇట్లనే వీళ్ళు ఏంటంటే అక్కడ లాంచ్ ప్యాడ్స్ నుంచి వీళ్ళు పంపిస్తారు. వీళ్ళు బంకర్ల ద్వారానో లేకపోతే అటవీ ప్రాంతం ద్వారానో కనుగప్పి ఒక 100 ప్రయత్నాలు చేస్తారు మేడం. నాకు తెలిసి వీళ్ళు ఒక 100-200 ప్రయత్నాలు చేస్తే ఇది సక్సెస్ అయిందేమో, లేకపోతే సక్సెస్ అవడం అనేది చాలా ఇంపాసిబుల్. మన ఆర్మీ డిప్లాయ్ ఉంది, బిఎస్ఎఫ్ డిప్లాయ్ ఉంది,
సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది మనది. స్టేట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఒకటి, ప్లస్ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకొస్తే తప్ప ఇది జరగదు. లోకల్లో ఖచ్చితంగా దేశద్రోహులు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు మోడీని టార్గెట్ చేసి మాట్లాడారంటే, ఎందుకంటే ఆ రోజు దాడి జరిగిన రోజు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లో ఆ హస్బెండ్ ని చంపితే నన్ను కూడా చంపేయండి అని అంటే, పోయి మీ మోడీకి చెప్పుకో నేను నిన్ను చంపను అని చెప్పేసి అన్నారు. అంటే దీనికి సంబంధించి అంటే మోడీని ఎందుకు టార్గెట్ చేసి ఉంటారు అని అంటారు? మేడం, ప్రపంచ వేదిక పైన మోడీ గారికి మేము భయపడతలేమన్న ఒక మేఘభౌత గాంభీర్యం చూపించుకోనికి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అక్కడ టార్గెట్ చేసింది ఓన్లీ హిందువులనే. ఎందుకనంటే బీజేపీ హిందువులకు మాత్రమే మంచి చేస్తుంది అని చెప్పి ప్రపంచ వేదిక మీద చూపించుకోవడానికి. హిందువులకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, హిందువులందరూ కూడా బీజేపీకి ఒకటే అయిపోయి మిగతా ముస్లింలందరినీ కూడా అణిచివేస్తా ఉన్నారు అని చూపించుకోవడానికి తప్ప ఇంకోటి కాదని చెప్పి నా భావన. అండ్ రెండోది ఏంటంటే, అక్కడ దాడి చేసినప్పుడు క్లియర్గా అందరినీ చాలా పర్టికులర్గా ఒక్కొక్క పర్సన్ని పట్టుకుని వాడు హిందువా కాదా అనేది వీళ్ళ దాంట్లో ఒకటి ఉంటుంది మేడం, అది ఒక ట్రెడిషన్ ఉంటుంది కత్నా అనేది. అదేందనంటే ప్రతి ఒక మేల్ పర్సన్ని వాడు ప్యాంట్ ఇప్పమని చెప్పి వాడితో ప్యాంట్ ఇప్పించి గుర్తించి వాడు హిందువు అని అంటే వాళ్ళు అక్కడే స్పాట్లో పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపారు. దాదాపు అందరు 26 మంది 27 మంది ఏమో అందరిని అట్లా చంపిండు వాడు. అండ్ లేడీస్ వచ్చి అడిగినప్పుడు జాకే మోడీకు బోలో అని చెప్పి వాడు అన్నాడు. మెయిన్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, అది మోడీ గారు కావచ్చు, లేకపోతే మన దేశంలో అపోజిషన్ లీడర్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, మన దేశంలో ఉన్న నేతల పేరు వాడు తీసుకున్నాడు అంటే వాడికి ఎంత ధైర్యం అనేది ముందు మనం ఆలోచించాలి. వాడు కేవలం భారతదేశం యొక్క ఉన్నతిని లేకపోతే దీనికి ఉన్న గౌరవాన్ని పాడు చేయడానికే, లేకపోతే ప్రపంచం ముందు ఇక్కడ మేము కాశ్మీర్ వాళ్ళమే, మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు, మేము కాశ్మీర్లో ఉండే వాళ్ళమే, మేము తిరుగుబాటుదారులం, మాకు స్వతంత్రం కావాలని చెప్పి పోరాడుతున్నామని చెప్పి ఏదైతే ప్రపంచ వేదిక మీద చూపిస్తా ఉన్నారో దాన్ని నిజం చేసే ప్రయత్నమో, లేకపోతే మాకు ఎవరు అంటే భయం లేదో చూపించుకునే ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు మేడం. తొందరలోనే వాళ్ళని కుక్కల్ని చంపుతారు మన జవాన్లు. దానికి నమ్మకం ప్రజలందరూ కూడా నమ్మకం పెట్టుకున్నాం. ఆల్రెడీ ఒకటి చచ్చిపోయింది. ఇప్పుడు మన లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ అలీ గారిని చంపేసారు, వాడిని కుక్కని చంపినట్టు చంపారు వాడిని. అదే పరిస్థితి ఖచ్చితంగా అసలు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మన దేశం నాశనం కోరుతారో ప్రతి ఒక్కరిని కూడా పూకటి వేల నుంచి కంప్లీట్గా మొత్తం బేస్ నుంచి రూట్స్ నుంచి కూడా బయటికి తీసి అందరినీ కూడా చంపే ప్రయత్నమే ఉంటుంది తప్ప ఎవరిని క్షమించే ప్రయత్నం ఉండదు. ఎవరిని జైల్లో వేసి మేపే అవసరం కూడా భారతదేశ ప్రభుత్వానికి కానీ ఇక్కడ పన్నులు కట్టే ప్రజలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అవసరం లేదు. అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఆర్టికల్ 370 వక్ఫ్ బోర్డ్ బిల్లు వల్లనే ఇప్పుడు ఈ దాడి జరిగింది అని చెప్పేసి కొంతమంది వాదన. దీనికి మీరేమంటారు మేడం? ఇది వక్ఫ్ బోర్డ్ అనేది పాకిస్తాన్ సంబంధం లేని ఇష్యూ. ఇది కంప్లీట్ చెప్తున్నా మేడం. ముస్లింలకు దీంతో ఎటువంటి అపాయం కానీ వాళ్ళకి ఎటువంటి అన్యాయం కానీ జరగదు దీంట్లో. ఇది కంప్లీట్ గా వక్ఫ్ బోర్డ్ అనేది కేవలం కొంతమంది ముస్లింలలో అగ్రవర్ణంలో ఉండే కొంతమందికి మాత్రమే దాన్ని అనుభవించి దాన్ని ఇప్పటిదాకా దాన్ని మిస్యూజ్ చేశారు. అట్లా కాకుండా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ముస్లింలకు కూడా, పేదవాళ్ళకు కూడా వాళ్ళ చదువుల కోసం కావచ్చు, వాళ్ళ ఇళ్ల కోసం కావచ్చు, వాళ్ళ పర్వరిష్ అంటే వాళ్ళ పిల్లలు కానీ దాని తర్వాత తరాలు కూడా బాగుపడికి వాళ్ళు కూడా ఆర్థికంగా స్థిరత్వం వాళ్ళకు కూడా రావాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అనేది, ఎన్డీఏ ప్రభుత్వం అనేది తీసుకొచ్చి వాళ్ళకి ఈ వక్ఫ్ బోర్డ్ అనేది సవరణ చేసిన మేడం. రద్దు చేస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టు, సవరణ చేస్తే వాళ్ళకి మంచి చేసినట్టు గుర్తుపెట్టుకోండి. రద్దు చేస్తే మొత్తంగా తీసేస్తే ముస్లిం వాళ్ళకి మాకు మంచి వేస్తున్నారు, మా ఆస్తులు మొత్తం ప్రభుత్వం లాక్కుందని అనొచ్చు. అసలు రద్దు చేయలే కదా, దీన్ని కేవలం సవరించారు. వీళ్ళకి మాత్రమే కాదు, దీంట్లో అందరికీ హక్కు ఉంది. ముస్లిం అనేవాళ్ళ దాంట్లో కేవలం కొంతమందికే కాకుండా కంప్లీట్ ద ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ దీని మీద రైట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇది పనికి రావాలని ఒక మంచి ఉద్దేశంతో పెద్ద చూపుతోని అందరికీ పెద్దన్నలాగా మోదీ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని వక్రీకరించి ఇప్పుడు బెంగాల్లో జరిగే దాడులు కావచ్చు, లేకపోతే దేశంలో చాలా చోట్ల దాడులు జరిగినాయి హిందువుల మీద, కేవలం హిందువులను టార్గెట్ చేస్తారు. హిందువులకి ఏం సంబంధం మేడం? చేసింది ప్రభుత్వం. అక్కడ మమతా బెనర్జీకి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు హిందువులు ఆమెకి వేసారు. ఆమె స్టిల్ అక్కడ వచ్చే రోహింగ్యాల ఓట్ల కోసం, లేకపోతే బంగ్లాదేశ్ అంటే రోహింగ్యాలు అంటే మియాన్మర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ బంగ్లా సంబంధించిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళని మెప్పించుకోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి నా రాష్ట్రంలో నేను వక్ఫ్ బోర్డు అమలు చేయని అంటది. ఈ మేడం అమలు చేయడానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దాని మీద మొత్తం జియో పాస్ అయిపోయినాక అంత అయిపోయినాక ఈమె ఆపడానికి ఏముండదు. అక్కడ జనాలు ఏంటంటే జుమ్లమాజ్ చేసుకుంటా వాళ్ళని పిచ్చోళ్ళని చేసి వాళ్ళని ఒక రాడికల్స్ లాగా తయారు చేసి ఈ దేశంలో ఉన్న పౌరుల మీదకి పక్క దేశంలో నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఎంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇవ్వడం, వాళ్ళకి ఆధార్ కార్డులు చేయించడం, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ మన హిందువుల పైన రుద్ది బలవంతంగా వాళ్ళపైన దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేసి
తప్పుదో పట్టిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు అందరూ. మొన్న ఓవైసీ కూడా అదే చెప్పిండు, మాకు అన్యాయం జరుగుతుంది ముస్లింలకు. ముస్లింలకు ఎక్కడ అన్యాయం చేయట్లేదు. కేవలం అగ్రవర్ణాలు ఎవరైతే ఇప్పటిదాకా తిని కూర్చున్నారో వాళ్ళ దగ్గర నుంచి కక్కించి మొత్తం గరీబుల దాకా కింద అట్టడుగు వర్గాల దాకా దీన్ని తీసుకుపోయే ప్రయత్నమే వక్ఫ్ బోర్డు సవరణ. ఇంకా ఆర్టికల్ 370 అనుకుందాం. ఒకే దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు ఉండకూడదు అనేది ఫస్ట్ నుంచి కూడా మన అంటే ఒక కామన్ ఏ సిటిజన్ అడిగినా చెప్తారు. ఇప్పుడు మన దేశంలో 2 రాజ్యాంగాలు ఉంటాయి, 2 పార్లమెంట్లు ఉంటాయి, ఇట్లా 2 ప్రెసిడెంట్లు ఉంటారు, ఇవన్నీ అంటే అది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. దీన్ని ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేకుండే. సో వీటన్నిటికీ సకల దరిద్రాల కారణాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు చేసిన తప్పులు. కానీ సరే దాని తర్వాత మాట్లాడడం ఈ సబ్జెక్ట్ కాదు. అయితే నేను ఏమంటున్నా అంటే అటువంటివి ఉండకూడదు. ఒక దేశంలో ఒకటే జెండా ఉండాలి, ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకటే విధి విధానాలు ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 370 అనేది జరిపారు. ఆర్టికల్ 370 ఉన్నంత కాలం అక్కడ యువత ఎట్లా రాళ్ళు రుబ్బుతున్నారో మిలిటరీల మీద, మన ఆర్మీ జవాన్ల మీద, సొంత దేశంలో మన యువకులు, మన దేశానికి సంబంధించినటువంటి పౌరులు సొంత ఆర్మీ మీద రాళ్ళు రువ్వడం అనేది అది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ అనేది మనకు అక్కడ ఉంటే తెలుస్తుంది మేడం. ఇంకోటి ఆర్టికల్ 370 ముందు ఇష్టానుసారంగా రావడం పోవడం, ఇక్కడ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించడం, వీళ్ళని తీసుకుపోయి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ క్యాంపుల్లో పెట్టడం ఇట్లా సర్వసాధారణం ఉండే. ఆర్టికల్ 370 జరిగిపోయినాక చాలా వరకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి తక్కువ అయిపోయినాయి. వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్లు మిగిలిపోయినారు. సాఫ్ట్ టార్గెట్లు అంటే మీలాంటి నాలాంటి వ్యక్తులు. మన దగ్గర వెపన్స్ అవన్నీ ఏమి ఉండవు. మనం చూడడానికి వెళ్తాం, లేకపోతే ఉద్యోగం చేయడానికి వెళ్తాం, లేకపోతే ఏదో పని మీద వెళ్తాం. మన టార్గెట్ చేసే వాళ్ళు. అంతకుముందు ఏమో ఆర్మీ క్యాంపుల మీద, లేకపోతే ఆర్మీ కాన్వాయ్ల మీద, వీటి మీద వాళ్ళు టార్గెట్ చేస్తుండే. ఎప్పుడైతే ఆర్టికల్ 370 జరిగిపోయిందో అక్కడ మొత్తం ఆర్మీ డిప్లాయ్ అయిపోయి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కొన్ని రోజుల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిందాక ప్రెసిడెంట్ రూల్ పెట్టినారో అక్కడ ఆల్మోస్ట్ అంతా మాక్సిమం నీరు గారిపోయింది. ఈ టెర్రరిస్ట్ కి సంబంధించిన వ్యవస్థ మొత్తం నీరు గారిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిందో మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే నేను ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా గారినో లేకపోతే ఆ పార్టీలో అందరూ అనట్లేదు. అందరూ గలీజాలు ఉండరు, అందరు దరిద్రులు ఉండరు. అందులో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. ఆ కొంతమంది దరిద్రుల్లోనే ఇంతమంది మీకు 2 పేర్లు చెప్పిన. అంటే మనం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పేరు తీసుకోవద్దు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే మన డైరెక్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో పోయినా దొరికిపోతుంది. అది వాళ్ళు చెప్పిన మాట లేదు. మా కాశ్మీర్ మాది, కాశ్మీర్ ముస్లింలది, కాశ్మీర్ ఎప్పటికి కూడా పాక్ లో అంతర్భాగం. ఇక్కడ గెలిచిండాడు, ఈ దేశంలో గెలిచిండాడు, ఎమ్మెల్యే వాడు ఈ దేశంలో నాడు ఎమ్మెల్యే అయ్యిండు. ఆడు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి, యువతనట్లు రెచ్చగొట్టే లెక్కలు ఉంటాయి. సో ఫస్ట్ వీళ్ళని కట్టడి చేసి వీళ్ళని అంతే తప్ప మిగతా ఇవన్నీ సెట్ కావని చెప్పి మా భావన. సో మీరు ఆర్టికల్ 370 ద్వారా ఉగ్రవాదం తగ్గుతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ జీవితాలు మెరుగుపడతాయి అంటున్నారు. కానీ ఒకవేళ నేను ప్రధానమంత్రిని అయితే, రాహుల్ గాంధీ అంటున్నారు నేను ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఆర్టికల్ 370 తీసుకొస్తాను అని అన్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మేడం కాంగ్రెస్ ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈ దరిద్రాలన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అంటారు. దానికి రీజన్ అదే. ఇప్పుడు 1947 లో ఒక మతం బేస్ చేసుకొని మతం కోసం ఒక దేశం సపరేట్ దేశం చేసినప్పుడు ఇక్కడ ముస్లిం ఎందుకున్నారని చెప్పి సగటున నేను అడగొచ్చు ఒక సిటిజన్. నాకు కూడా అడిగేసి నాకు స్వేచ్ఛ ఉంది. ఎందుకుంటారు ఇక్కడ? మీరు ఓటు అనేది ఒకటి, అంటే ఓటు వేయాలి. మీరు మీ ఒపీనియన్ పోల్ అని ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకు ఒపీనియన్ పోల్ వస్తాయి. మనం ఏమైనా చెప్పాలనుకుంటే భారతదేశంలోనో, లేకపోతే మన స్టేట్లోనో, లేకపోతే మన కాన్స్టిట్యున్సీలోనో ఏదైనా మన ఒపీనియన్ చెప్పాలనుకుంటే అన్ని రకాల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కమ్యూనిటీ వాళ్ళని మనం ఓటు అడుగుతాం. మీరు ఓటు వేయండి, మీ ఉద్దేశం ఏందో ఓటు వేస్తే దాన్ని బట్టి మనం పలానా డెసిషన్ తీసుకుందాం అని ఉంటుంది. అయితే ఇదే నెహ్రూ, ఇదే జిన్నా, ఇదే గాంధీ వీళ్ళు ఏమని సిస్టమ్ పెట్టారనంటే సపరేట్ దేశం కావాలా వద్దా, ఓటేయండి, దేశంలో వాళ్ళందరూ ఓటేయండి. అప్పటికి ఇంకా పార్టిషన్ అవ్వలే, అందరూ ఓటేయండి అని అడిగిండు. ఓటు ఎవరేయాలి తెలుసా మేడం? ఓన్లీ ముస్లింలే వేయాలి. ముస్లింకి ముస్లిం దేశం కావాలంటే అవుననే వేస్తారు కానీ కాదని వేస్తాడా? అందులో 99.9% వాళ్ళే వేసారు. మేము ఈ దేశం వదిలేసి మాకు సపరేట్ దేశం ఇచ్చేది, ఆ దేశంలో పోయి ఉంటామని అన్నారు. ఆ దేశంలో పోయి ఉండాలి కదా, పోయిర్రా, పోలే. ప్లస్ ఇంకోటి ఏమైంది, మారణ హోమం జరిగింది. 42 లక్షల మంది హిందువులు, సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఆడవాళ్ళని మానభంగం చేశారు. శవాలు కూడా దొరకలేదు ఆడవాళ్ళది. చిన్నపిల్లల్ని కూడా నిర్దాక్షిణ్యంగా నరికి బావిలలో పడేయడం, పొలాల్లో పడేయడం, లేకపోతే ట్రైన్ కింద పడేయడం, ఇట్లాంటివి జరిగినాయి. ఇంత పెద్ద మారణ కాండకి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మనకి ఇప్పుడు మనం మాట్లాడడానికి వక్ఫ్ భూములు ఉన్నాయో, చిన్న క్వశ్చన్ అడుగుతాం మేడం. పాకిస్తాన్ లో 28% హిందువులు ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కడ పేరు తెలియదు. ఇప్పుడు జస్ట్ 2.2%, 2.3% ఏమో ఉన్నారు అంతే. అక్కడ నుంచి 28 నుంచి 2.3% మన హిందువులు తగ్గిపోయారు. మన దగ్గర 12% ఉన్న వాళ్ళు ఈరోజు 28%కి వచ్చారు. 30% ఏమొచ్చారు. ఎక్కడ అన్యాయం జరుగుతుంది మేడం? అన్యాయం ఎక్కడ జరుగుతుందా, ఎక్కడ జరుగుతుందా? పోనీ అక్కడ పార్టిషన్ అయిపోయినాక హిందువుల భూములు కానీ, హిందువుల ఆస్తులు కానీ హిందువుల కోసమే, ఇది హిందువుల కోసం పెడదామని చెప్పాలి మనం అన్నారా? అనలేదు కదా. పాకిస్తాన్ మతం పేరు మీద విడిపోయి అది పాకిస్తాన్ అయింది, అది ముస్లిం దేశం అయింది.
వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మన బంగ్లాదేశ్ విడిపోయి అది ముస్లిం దేశం అయింది, భారతదేశం మాత్రం ఎందుకంటే సెక్యులర్ అయింది? ఈ సెక్యులర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో ఎక్కడైనా సెక్యులరిజం ఉందా? ఏం భారతదేశంలో ఎందుకు ఉంది? హిందువుల మీద ఎందుకు దాడులు జరిగినాయి? వక్ఫ్ భూములు అని చెప్పి ముస్లింల పేరు మీద అన్ని భూములు పెట్టుకొని కొన్ని లక్షల ఎకరాలు పెట్టుకొని రైల్వే తర్వాత అత్యధికమైనటువంటి ఆస్తులు కలిగి ఉన్న ఏదైనా ఒక వ్యవస్థ ఉందంటే అది వక్ఫ్ వ్యవస్థ అని చెప్పేసి అందరికి తెలిసింది ఈ రోజు. ఇది వరకు మనకు తెలియదు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు తెలియదు, నాకు తెలియదు. మన బీజేపీ ఎందుకు అంటున్నా అంటే అందరినీ కూడా ముస్లిం అని లేకుండా, హిందూ అని లేకుండా, క్రిస్టియన్ అని లేకుండా సబ్బండ వర్గాల్ని కలుపుకొని అందరికీ న్యాయం చేయగలిగే పార్టీ బీజేపీ పార్టీ. ఈ 11 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాలు చూస్తున్నాం మనం. ఈ పార్టీ వచ్చినాక, ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు నిజాలు తెలుస్తున్నాయి. ఎవరికి ఏంది, అసలు ఎవరు ఏం చేసేది దేశంలో, మన చరిత్ర ఏంది, ఇవన్నీ అంటే మనం తెలుసుకుంటున్నాం. బయటికి ధైర్యంగా రాగలుగుతున్నా చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. కొంచెం అంటే మన మొబైల్స్ వచ్చి టెక్నాలజీ పెరిగిపోయి మనకి మీడియా ఎక్కువైపోయి ఫోన్లోనే అన్ని మనకు అందుబాటులో ఉండడం, మనం చూడడం, నేర్చుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఈ రెవల్యూషన్ వచ్చింది మనకి. ఈ రెవల్యూషన్ వచ్చి మనకు అందరికి కనువిప్పగలుగుతుంది. రేపు పొద్దున ఇక్కడ వాళ్ళు తీవ్రవాదులే కానీ లేకపోతే ఇంకే వేరే దేశాలే కానీ మన దేశంలో ఆటలు సాగవు. అత్యధిక యువశక్తి మన దేశంలో ఉంది. రివోల్ట్ అయితే మాత్రం ప్రపంచంలో మనం నంబర్ 1 లో ఉంటాం. ఆల్రెడీ మనం ప్రపంచంతో మనం పోటీ పడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం, గతంలో ఎప్పుడు లేనట్టుగా. సో దీన్ని జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ వాళ్ళు, లేకపోతే దానికి సపోర్ట్ చేసేటటువంటి ఏదైనా వేరే పెద్ద పెద్ద దేశాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఇదన్నీ వెనకాల నుంచి కుట్రలు చేసుకుంటూ భారతదేశంలో శాంతి భద్రతలు లేవు. అక్కడ మనం వ్యాపారాలు మనం అంటే ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఇన్వెస్టర్లు బాగా వస్తున్నారు మన దగ్గర, ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టొద్దు అని చెప్పి ఇట్లా కూడా చేస్తారని కూడా మనం అనుకోవచ్చు. రీసెంట్ గా చైనా దేశంలో యాపిల్ ఏమని ప్రకటించింది, మేము చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాం, ఇండియాలో మా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం, మా ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇండియాలో పెడుతున్నాం అని చెప్పారు. అది చెప్పిన దగ్గర నుంచి చైనా ఏం చేయాలో మనకు అర్థమవుతలే. వాడు అసలు ఉడికిపోతున్నాడా లేకపోతే ఇంకోటా అనేది మనకు అర్థమవుతలే. మేబీ వాడు కూడా దీని వెనకాల ఉండొచ్చు. ఇప్పుడు మొన్న మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, ఆయన వచ్చినప్పుడు ఇది కావాలని చేయడం అంటే చాలా ట్రై చేస్తారు మేడం. అంత ఈజీగా ఇండియాలో చొరబడ్డం అనేది ఇంతకుముందు లాగా లేదు. మీరు గతంలో చూసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా వాడు వచ్చి దివాళీ చేసుకొని పోయినట్టు బాంబులు పెడుతుండే, పేలుస్తుండే, అమాయకుల ప్రజల ప్రాణాలు తీస్తుండే. దాంట్లో హిందువులు, ముస్లిం అనేది అందరూ చచ్చిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. కాకపోతే ఏంటంటే ఒకటి చెప్తాను నేను, చాలా మంది ఏమంటారు అని అంటే ఉగ్రవాదానికి మతం లేదని అంటారు, కానీ ఉగ్రవాదానికి మతం ఉంది. ముస్లింలు అందరూ కూడా ఉగ్రవాదులు నేను అన్నా, కానీ ఉగ్రవాదులు అందరూ కూడా ముస్లింలే. ఈ పాయింట్ టు బి నోటెడ్. ఇప్పుడు ఉగ్రవాదులందరూ ముస్లింలు, కానీ ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదం చేసేవాడు ముస్లిమే. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు నేను అంటలేను, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే కదా, నేను అది చెప్తున్నా. అయితే కానీ మన దేశంలో అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు, ముస్లిం హిందువులు బాయ్ బాయ్ అంటాము, కానీ ఇక్కడ చూస్తే మాత్రం సెక్యులర్ పార్టీ, యాంటీ సెక్యులర్ పార్టీలు ఎక్కువ అవ్వడం వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది వాదన. యాంటీ సెక్యులర్ పార్టీలు అసలైన సెక్యులర్ పార్టీ బీజేపీ పార్టీ. అసలైన సెక్యులర్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఈరోజు వక్ఫ్ లో దాంట్లో అందరు ప్రజలు మొత్తం చెప్తున్నా కదా, కింద స్థాయి వరకు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సిటిజన్ కి కూడా ఇది అందుబాటులో ఉండాలి, దీని ఆస్తులు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ కూడా అంటే దీనికి వచ్చే ఫ్రూట్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయాలి, అనుభవించాలని చెప్పి తీసుకొచ్చారు. ట్రిపుల్ తలాక్ ఎవరి కోసం తెచ్చారు? ట్రిపుల్ తలాక్ ఎవరి కోసం తెచ్చారు మేడం? ముస్లిం ఆడపడుచుల కోసమే కదా. వాళ్ళు కూడా మన అక్క చెల్లెల లెక్కనే కదా, వాళ్ళు కూడా బాగుండాలి కదా. పెళ్లి చేసుకున్న 3 రోజులకు 4 రోజులకు తలాక్ 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 అని చెప్పి రోడ్డు మీద వేస్తే ఆడపడుచు పరిస్థితి ఏంది? వాళ్ళ దాంట్లో చాలా ఇంకా హేయమైన చర్యలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం మీడియా ముందు మాట్లాడితే వాళ్ళని కావాలని టార్గెట్ చేసినట్టు అవుతుంది. ఇంకా చాలా హేయమైన చర్యలు ఉంటాయి వాళ్ళ దాంట్లో, అవన్నీ మనం మాట్లాడే అవసరం లేదు. చెప్తారు ఇట్లాంటి అంటే ఆడపడుచుల కోసం, ముస్లిం ఆడపడుచుల కోసం ఇవి చేయలేదా? ఇప్పుడు వక్ఫ్ బోర్డు కాదా, 370 ఆర్టికల్ కూడా అక్కడ మెజారిటీ పీపుల్ ఎవరు ఉన్నారు మేడం? ముస్లింలే కదా. వాళ్ళ కోసమే తీసుకొచ్చింది కూడా, వాళ్ళ జీవితాలు బాగుపడాలనో, వాళ్ళది ఉపాధి అవకాశాలు ఎక్కువ రావాలనో. ఇప్పుడు అది తీసేస్తేనే కదా మేడం బయట నుంచి వచ్చి అక్కడ భూములు కొనడం కానీ, అక్కడ వ్యవసాయం కోసం ఎక్స్పోర్ట్లు కానీ ఇంపోర్ట్లు కానీ అన్నీ పెరుగుతున్నాయి. అండ్ ఈ సినిమా షూటింగ్స్ కూడా చాలా పెరిగినాయి, టూరిజం చాలా పెరిగింది, టూరిజం ని బేస్ చేసుకుని హోటల్స్ వచ్చినాయి, ట్రావెల్స్ వచ్చినాయి, ఫ్లైట్స్ అక్కడికి అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ వస్తూ ఉంటాయి, మిగతా ఇవన్నీ అంటే చాలా రకాలుగా లాజిస్టిక్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ లోకల్ బిజినెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా హైప్ అంటే మంచి గ్రోత్ అనేది పెరిగింది. ఈ ఒక్క దాడితోని వాళ్ళు దీన్ని మేము ఆపేసినాం, ఇంకెప్పుడు టూరిస్టులు రారు దీనికి అని అనుకుంటే అది పొరపాటే. నిజంగా ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళు పొరపాటు పడ్డట్టే. దీనికి ఎటువంటి ఏది ఉండదు. కొన్ని రోజులు ఈ గర్మీ కొన్ని రోజులు కనిపిస్తుంది, వాళ్ళందరినీ ఖతం చేస్తారు మన వాళ్ళు. ఖతం చేసినాక మళ్ళీ యథావిధిగా కాశ్మీర్లో ఉండే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, అది ముస్లిం సోదరులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళ తర్వాత తరం కూడా మంచిగా సంతోషంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా వాళ్ళు ముస్లింలే కావచ్చు లేకపోతే ఇంకెవరే కావచ్చు, వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు రోజు మీడియా ముందుకు వచ్చి, మేము స్వతహాగా మేము టూరిస్టులందరినీ కూడా మేమందరినీ కూడా స్వాగతిస్తున్నాం, మేమందరం చాలా బాగుపడుతున్నాం, మాకు వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టి పోతే
మాకు అది మా జీవనోపాధి అయ్యి మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. ఇప్పటిదాకా మాకు చదువు సరిగా లేకుండే, మాకు పక్కన ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వచ్చి మా మీద దాడులు చేస్తుండే, మాకు బ్రెయిన్ వాష్ చేస్తుండే, ఇవన్నీ ఏదో వాళ్ళు చెప్తున్నారు, పెద్దోళ్ళు చెప్తున్నారు, యువకులు చెప్తున్నారు. ఒక అతను, ఆయన పేరు మాజిద్ ఏదో పేరుంది ఆయన పేరు, ఆయన ఈరోజు ANI టీవీలో నేను మార్నింగ్ చూసినాను 8:30కి ఏమో మార్నింగ్, నిన్నటిది మళ్ళీ మార్నింగ్ ప్లే అయింది. చిన్న పిల్లాన్ని తన సంఖ్యలో ఎత్తుకొని చిన్న పిల్లగాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు వీళ్ళు చేసిన చర్యకి రేపు పొద్దున నా కొడుకు వీడికి 2 years ఉంది, వీడిని కూడా రేపు పొద్దున టెర్రరిస్ట్ కింద చూస్తారు అక్కడ వాళ్ళు, మిగతా బయటికి వచ్చిన వాళ్ళు. సో ఇది మాకు సంబంధం లేని ఇష్యూ, దీని మీద ఖచ్చితంగా మోడీ గారు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఏ ఒక్కరిని వదలొద్దు, ఇంకోసారి బార్డర్ దాటాలంటే భయపడాలని చెప్పి వాళ్ళే అంటున్నారు. సో అక్కడ పబ్లిక్ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వంలో, మోడీ గారి ప్రభుత్వంలో మొత్తం అక్కడ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి దాకా అందరూ సంతోషంగా ఉన్నారు. కేవలం కొంతమంది రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసేటటువంటి ఏవైతే అబద్ధాలు క్రియేట్ చేసి మీకు అన్యాయం అయిపోతుంది, ఒకటేమో తమిళనాడు అన్యాయం అయిపోతుంది అంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి